10 ఏళ్లు పవర్లో ఉన్న పార్టీగా మరో గెలుపు ఆశించడం పెద్ద విషయమేం కాదు. రికార్డు విక్టరీ కోసం వ్యూహాలు చేయడం కూడా కొత్తేం కాదు. కానీ ఆ గెలుపు కోసం ఓ ఫిగర్ ఫిక్స్ చేస్తేనే అనుమానాలు మొదలవుతాయి. కాషాయ పార్టీ సొంతంగా 370 స్థానాల్లో గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకోవడంపై కూడా అంతే చర్చ జరిగింది. రాజ్యాంగాన్ని మార్చడం కోసమే బీజేపీ సొంతంగా 370, కూటమికి 400 సీట్లు కావాలని కోరుతోందనే చర్చ జరిగింది. అయితే ఈ వివాదానికి ప్రధాని మోడీ ఫుల్ స్టాప్ పెట్టారు. సొంతంగా 370 స్థానాలు అడగడం వెనక లెక్క వేరే ఉందని ప్రకటించారు. ఇంతకు టార్గెట్ 370 విషయంలో కమలం పార్టీ లెక్కలేంటి? రాజ్యాంగం మార్పు రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టడం ద్వారా ప్రధాని అసలేం చెప్పాలనుకుంటున్నారు? లెట్స్ వాచ్. బీజేపీ 370 స్థానాల్లో గెలుపు ఎందుకు ఫిక్స్ చేసుకుంది? ప్రతిపక్ష పార్టీల రాజ్యాంగ మార్పు ఆరోపణల్లో నిజమెంత? రాజ్యాంగ మార్పు రచ్చకు మోడీ మార్కు ముగింపు ఏమిటి? సొంతంగా 370 స్థానాలు, మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లలో గెలుపు. ఇది బీజేపీ అసలు లక్ష్యం. రికార్డు స్థాయిలో గెలవాలనుకోవడంలో తప్పులేదు. 370 స్థానాల్లో గెలుపు లక్ష్యాన్ని ఎందుకు నిర్దేశించుకున్నారు? గత కొంతకాలంగా దేశ రాజకీయాల్లో మోస్ట్ హంటింగ్ క్వశ్చన్ ఇదే. బీజేపీ 370 స్థానాల్లో గెలిస్తే రాజ్యాంగ మార్పు తథ్యమనే చర్చ మొదలైంది. అయితే ఈ రచ్చ మొదలవడానికి కారణం ప్రత్యర్థులు కారు, బీజేపీ ఎంపీనే. ರಾಜ್ಯಸಭೆಯಲ್ಲಿ ನಮಗೆ 2/3 ಮೆಜಾರಿಟಿ, ಅಲ್ಪ ಬಹುಮತ ಇದೆ. ರಾಜ್ಯ ಸರ್ಕಾರಗಳಲ್ಲಿ ನಮಗೆ ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂಥ ಬಹುಮತ ಇಲ್ಲ. ಸಂವಿಧಾನವನ್ನ ತಿದ್ದುಪಡಿ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಏನು ಮೂಲಭೂತವಾಗಿ ಸಂವಿಧಾನವನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ತಿರುಚಿದ್ರು ಕಾಂಗ್ರೆಸ್ನವರು, ಅದರಲ್ಲಿ ಬ್ಯಾಡದೇ ಇರೋದನ್ನೆಲ್ಲ ತುರುಕಿ ವಿಶೇಷವಾಗಿ ಇಡೀ ಹಿಂದೂ ಸಮಾಜವನ್ನ ದಮನಿಸುವಂತಹ ರೀತಿಯಲ್ಲಿ ಕಾನೂನನ್ನ ತಂದಿಟ್ಟಿದ್ರು. ಇದೆಲ್ಲವೂ ಬದಲಾಗಬೇಕಾದ್ರೆ ಈ ಮೆಜಾರಿಟಿಯಲ್ಲಿ ಆಗುವುದಿಲ್ಲ. ಲೋಕಸಭೆಯಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಇಲ್ಲ, ಲೋಕಸಭೆಯಲ್ಲಿ ಮೋದಿ ಅವರು 2/3 ಮೆಜಾರಿಟಿ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಮಾಡಲಿ ಅಂತ ಬಿಟ್ಟರೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ. ನಮಗೆ ಲೋಕಸಭೆಯಲ್ಲೂ ಮೆಜಾರಿಟಿ ಬೇಕಾಗುತ್ತೆ, ರಾಜ್ಯಸಭೆಯಲ್ಲಿಯೂ ಕೂಡ 2/3 ಮೆಜಾರಿಟಿ ಬೇಕಾಗುತ್ತೆ, ರಾಜ್ಯ ಸರ್ಕಾರಗಳಲ್ಲಿಯೂ 2/3 ಮೆಜಾರಿಟಿ ಬೇಕಾಗುತ್ತೆ. సరిగ్గా నెల రోజుల క్రితం కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంత హెగ్డే చేసిన వ్యాఖ్యలివి. హిందువులను అణచివేసేందుకు కాంగ్రెస్ గతంలో రాజ్యాంగాన్ని మార్చిందని, కాబట్టి రాజ్యాంగాన్ని తిరిగి రాయాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ సమాజాన్ని అణచివేసే చట్టాలను కాంగ్రెస్ తెచ్చింది అన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే. అనంత వ్యాఖ్యలపై విపక్షం విరుచుకుపడటంతో అతడి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని బీజేపీ స్పష్టం చేసింది. హెగ్డే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొంది. ఆ తర్వాత అనంతకు గట్టి షాక్ ఇచ్చింది అధిష్టానం. ఉత్తర కన్నడ లోక్సభ స్థానం నుంచి గత 28 ఏళ్లుగా 6 సార్లు గెలిచిన అనంత హెగ్డే స్థానంలో స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే ఖగేరిని బరిలోకి దింపింది. కానీ విపక్షాలు మాత్రం రాజ్యాంగ మార్పు రచ్చను ఆపలేదు. దీంతో ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. संविधान दिवस मनाने का विरोध किया था, पार्लियामेंट में भाषण है उनका। या बाबा साहब का ये अपमान है कि नहीं है? संविधान का अपमान है कि नहीं है? इतना ही नहीं, ये मोदी है जिसने बाबा साहब से जुड़े पंच तीर्थों का विकास किया। बाबा साहब और संविधान का अपमान करने वाले कांग्रेस और इंडिया अलायंस के झूठों से, उनकी गपबाजी से सावधान रहने की जरूरत है। और कांग्रेस वाले सुन ले, 400 सीट की बात देश की जनता ने इसलिए की है कि आपने 10 साल पार्लियामेंट में मुझे अच्छे काम करने के लिए रोकने की लगातार कोशिश की है, और इसलिए देश आपको, कांग्रेस को सजा देना चाहता है और साफ कर देने का मन बना लिया है. రాజ్యాంగ మార్పుపై ప్రత్యర్థుల విమర్శలకు మోడీ మార్కు కౌంటర్ ఇదే. రాజ్యాంగాన్ని తమ ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందన్న ప్రధాని, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కూడా దాన్ని రద్దు చేయలేరని పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. ఇప్పుడు రాజ్యాంగం పేరుతో తనను దూషిస్తోందని ప్రధాని మండిపడ్డారు. ఈ ప్రకటన ద్వారా సొంతంగా 370 స్థానాల్లో గెలుపునకు రాజ్యాంగ మార్పునకు ఏ సంబంధం లేదని వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. మరి 370 స్థానాల్లో గెలుపు లక్ష్యం ఎందుకు నిర్దేశించుకున్నట్టు? నిజానికి 370 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవడంపై పెద్ద చర్చే జరిగింది. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో ప్రధానంగా 5 మార్పులు తీసుకురావాలని, అందులో కొన్నింటికి రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తాయి కాబట్టే అంత పెద్ద టార్గెట్ ఫిక్స్ చేసుకుందనే చర్చ జరిగింది. వాస్తవానికి భారత రాజ్యాంగం దృఢ అదృఢ అంశాల కలయిక.
కాబట్టి కొన్ని విషయాలను సవరించాలంటే సాధారణ మెజారిటీ 3/1 మరికొన్ని విషయాలను మార్చాలంటే ప్రత్యేక మెజారిటీ అంటే 3/2 మెజారిటీ అవసరం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదము అవసరం. ఇవన్నీ జరగాలంటే 370 సీట్లలో గెలుపు సాధించి తీరాల్సిందే. 370 సీట్లు అనేది ప్రత్యేక మెజారిటీ. భారత రాజ్యాంగం ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని కొన్ని కీలక అంశాలపై సవరణలు చేయాలంటే లోక్సభలోని సగం కంటే ఎక్కువ సభ్యులు హాజరు కావడంతో పాటు హాజరైన సభ్యుల్లో 3/2 మంది ఆ తీర్మానాలకు ఆమోదించాలని, అంటే మొత్తం ఓట్లు 272 కంటే ఎక్కువగా ఉండాలి. ఒకవేళ ఆ తీర్మాన సభకు మొత్తం 545 మంది సభ్యులు హాజరైతే 3/3 363 లేదా అంతకంటే ఎక్కువ మంది మద్దతును ఇవ్వాల్సి వస్తుంది. కీలక సమయాల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమైన బీజేపీ ఒక్కటే ఆ నిర్దిష్ట బిల్లును పాస్ చేయాలని భావిస్తోంది. ఇలా ఆ పార్టీకి రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ని సైతం తొలగించి సవరించి మార్చే హక్కు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని ప్రత్యేక బిల్లుల విషయంలో పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించడమే కాదు, కొన్ని సందర్భాల్లో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా అవసరమవుతుంది. జీఎస్టీ బిల్లు ఆమోద విషయంలో ఇలాంటి సందర్భమే వచ్చింది. అందుకే ఈసారి బీజేపీ 370 సీట్లలో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతుందని చర్చ జరుగుతోంది. నిజానికి 10 ఏళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం 7 సార్లు రాజ్యాంగ సవరణ చేసింది. ఇందులో భూ సరిహద్దు చట్టంలో మార్పు, జీఎస్టీ బిల్లు అమలు, బీసీ కమిషన్ ఏర్పాటు, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు, ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ తొలగింపు, 370 ఆర్టికల్ రద్దు, చట్టసభల్లో మహిళల ఆమోదం వంటి బిల్లుల ఆమోదం కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. ఇందులో దాదాపు అన్ని సాధారణ, వివాదాస్పదం కాని అంశాలే కావడంతో ప్రతిపక్షాల నుంచి కూడా ఆమోదం లభించింది. అలాగే బీజేపీకి ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. కానీ రానున్న కాలంలో అలాంటి పరిస్థితులే ఉంటాయా అంటే చెప్పడం కష్టం. ప్రతిపక్షాలు బీజేపీ విధానాలు తిరస్కరించే అవకాశం ఉండొచ్చు. అలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా బీజేపీ అనుకున్న బిల్లులను ఆమోదించుకోవాలంటే 370 చోట్ల గెలుపు అవసరం. మరోవైపు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌర స్మృతి బిల్లు అమలు చేయాలని భావించింది. అయితే అందులో మొదటి 2 అంశాలను విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు మిగిలింది ఉమ్మడి పౌర స్మృతి. ఇది అమల్లోకి రావాలంటే ప్రత్యేక మెజారిటీ అవసరం. అంతేకాకుండా జమిలీ ఎన్నికలు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎన్నికల సంస్కరణలు వంటి అంశాలను అమల్లోకి తీసుకురావాలని భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అవన్నీ జరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. ఈ మేరకే బీజేపీ 370 లక్ష్యంగా అడుగులేస్తుందనే చర్చ జరిగింది. అయితే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్టికల్ 370 రద్దు చేశాం కాబట్టి దానికి గుర్తుగా 370 స్థానాలు అడుగుతున్నట్టు ప్రకటించారు. తాజాగా ప్రధాని సైతం విపక్షాలను తప్పుపట్టారు. మొత్తంగా టార్గెట్ 370తో కమలనాథులు సేఫ్ గేమ్ ఏదో ఆడుతున్నట్టే కనిపిస్తోంది.